నమస్తే వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ ఈరోజు మనం ఆర్టికల్ 19 గురించి తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్టికల్ ఇన్ ఫోర్త్ పార్ట్. రెగ్యులేషన్ బై లా ఆఫ్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్ ఇన్ రిలేషన్ టు ద ఫైనాన్షియల్ బిజినెసెస్. ఇది చాలా చిన్న ఆర్టికల్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏంటంటే మనం రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ గురించి ఇంతవరకు నేర్చుకుంటూ వచ్చాం అన్ని ఆర్టికల్స్లోనే. అందులోని 18th ఆర్టికల్లోని సబ్ ఆర్టికల్ 1 సబ్ ఆర్టికల్ 2లో మనం ఏం చెప్పుకున్నాం, రూల్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని పార్లమెంట్ తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కొత్తగా రూల్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఉన్న రూల్స్ని మాడిఫై చేయొచ్చు, పాత రూల్స్ని తీసేయచ్చు. ఫైనాన్షియల్ బిజినెస్కి సంబంధించిన ఏవైనా సరే వాటిని మార్చేటువంటి అవకాశం ఎవరికి ఉంది అంటే పార్లమెంట్కు ఉంది. ఆర్టికల్ 118 అనేటువంటిది రూల్స్ గురించి మాత్రమే చెప్పింది. ఆర్టికల్ 119 ఏం చెప్తుందంటే ఆ రూల్స్కి చట్టరూపం దాల్చడం అన్నమాట. ఏదైనా సరే పార్లమెంట్కి చట్టం కింద తయారైతేనే దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. రూల్స్ పెట్టుకున్నంత మాత్రం సరిపోదు. ఆ రూల్స్ని ఏం చేయాలి, పార్లమెంటు చట్టాలు చేయాలి. పార్లమెంట్ ఇన్ ద సెన్స్ లోక్సభ అండ్ రాజ్యసభ. దీన్ని మనం హౌస్ ఆఫ్ పీపుల్ అంటున్నాం, దీన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాం. ఈ రెండు సభలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్లోని అవి మాత్రమే రూల్స్ తయారు చేస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇంక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం యూనియన్ గవర్నమెంట్లోకి వెళ్ళిపోబోతున్నాం, పార్లమెంట్లోకి. నెక్స్ట్ పార్ట్ అనేది 5th పార్ట్ అనమాట. ఆర్టికల్ 119 వరకు ఒక ఎత్తు అయితే తర్వాత నుంచే మనకి ఎగ్జాక్ట్ అసలు మన గవర్నెన్స్ అనేది ఎలాగ రూల్ చేస్తుంది, ఎలా పరిపాలించబోతుంది, పార్లమెంట్ యొక్క యాక్షన్స్ ఎలా ఉంటాయి, పార్లమెంట్లో ఏమేమి ఉంటాయి, అసలు స్పీకర్ ఎక్కడ ఉంటారు, స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారు, అసలు ఎంపీలు ఏం చేస్తూ ఉంటారు, అసలు పార్లమెంట్లో ఏ వ్యవహారాలు జరుగుతుంటాయి, అన్నీ కూడా పార్ట్ 5లో జరుగుతుంది. కమింగ్ క్లాస్లో మాత్రం పార్ట్ 5 వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ 120 నుంచి. ఓకే, థ్యాంక్ యూ.